మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆచార్య. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఈ ఎస్బీఐని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఎస్బీఐ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పటి నుండి అంటే 1806 నుండి ప్రారంభమైంది. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను స్థాపించారు. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తాను స్థాపించిన తర్వాత సుమారు 34 సంవత్సరాల తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను స్థాపించారు. 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను స్థాపించిన 3 సంవత్సరాల తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాసును స్థాపించారు. ఈ 3 బ్యాంకులను కలిసి ప్రెసిడెంట్స్ బ్యాంకులు అంటారు. మరి ఈ 3 బ్యాంకులు ఏం పనిచేసేవంటే ఆయా ప్రాంతాల్లోని కరెన్సీని ముద్రించడము మరియు ఆయా ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవహారాలను ఇవి పర్యవేక్షించాయన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే మన భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఈ ప్రెసిడెంట్స్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రెసిడెంట్స్ బ్యాంకులను ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఎప్పుడు అంటే 1921 సంవత్సరంలో, అంటే 1806లోను 1840లోను 1843లో ఏర్పడిన 3 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ 3 బ్యాంకులను కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ 3 బ్యాంకులు కలిపి ఒకే బ్యాంకుగా, అది కూడా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1921లో అయితే ఏర్పాటు చేశారు. తర్వాత ఏం జరిగిందంటే 1935లో మనకు ఆర్బీఐ ఏర్పడింది. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది? 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. మనకు ఆర్బీఐ ఏర్పడే వరకు కూడా మన భారతదేశానికి ఉన్న కేంద్ర బ్యాంక్ ఏంటంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. ఎప్పుడైతే ఆర్బీఐ ఏర్పడిందో అప్పుడు మన భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా ఆర్బీఐ అయితే పనిచేయడం ప్రారంభమైంది. తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు? 1947లో. అంటే అప్పటి వరకు కూడా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం నగరాల్లో మాత్రమే ఉండేది, గ్రామీణ ప్రాంతాల్లో లేదు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాలని నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏ కమిటీ అంటే ఆల్ ఇండియా రూరల్ సర్వే కమిటీ. ఈ ఆల్ ఇండియా రూరల్ సర్వే కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకంటే భారతదేశంలో నగరాల్లోనే బ్యాంకింగ్లు ఉన్నాయి, అవి ఏ విధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి అధ్యయనం చేయడం కోసం ఈ ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారంటే ఏడి గోర్వాలా వహించాడు. మరి ఈ ఏడి గోర్వాలా కమిటీ ఏమని సిఫారసు చేసిందంటే అంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని జాతీయం చేసి దానికి ప్రభుత్వ భాగస్వామ్యంతో చేతులు కలిపి మీరు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని చెప్పేసి ఈ ఏడి గోర్వాలా కమిటీ చెప్పింది. ఈ ఏడి గోర్వాలా కమిటీ చేసిన సిఫారసు మేరకు 1955 జూలై 1వ తారీఖు నాడు ఈ ఎస్బీఐని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ 1955 వచ్చేసరికి ఎస్బీఐగా రూపాంతరం చెందింది. అంతే తప్ప డైరెక్ట్గా ఎస్బీఐని అయితే ఏర్పాటు చేయలేదు. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 7150 ఖాళీలు ఉన్నాయి. ఈ 7150 ఖాళీలు అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి మనం ఉమ్మడి రాష్ట్రాల విషయాలకు వచ్చేసరికి ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మొత్తం ఖాళీలు వచ్చేసి 709 ఖాళీలు ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 491 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో 709 ఖాళీలు, అదే తెలంగాణలో అయితేనేమో 491 అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఇవి అన్ని జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే అన్ని జిల్లాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 19, 2026 నుండి ప్రారంభమై జూన్ 8, 2026 అయితే క్లోజ్ అవుతుంది.
మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రెండో దశలో వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. మరి ఈ ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. టైం వచ్చేసి గంట టైం, అంటే 60 నిమిషాల టైం అయితే ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. మరి దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉన్నది. ఎంత ఉందంటే 1/4 నెగిటివ్ అయితే ఉన్నది. మరి ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మన అప్లికేషన్ చేసుకున్న స్టేట్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ వాళ్ళు చేసుకున్నారనుకో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సెలక్షన్ అనేది 2 దశల్లో చెప్పుకున్నాం. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ రిటన్ టెస్ట్. ఈ ఆన్లైన్ రిటన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే స్థానిక భాష పరీక్ష. అంటే నువ్వు ఏదైతే స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటావో ఆ స్టేట్లో ఏదైతే భాష ఉంటుందో ఆ భాష నీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణ ఉంది. తెలంగాణలో ప్రాంతీయ భాష ఏంటి? తెలుగు లేదా ఉర్దూ. మీకు తెలుగులో రాయడము మరియు చదవడము మరియు మాట్లాడడం ఈ 3 అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 3 వస్తాయా రావా అని తెలుసుకోవడం కోసమే ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మరి ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ని అందరూ రాయాలా అంటే అవసరం లేదండి. ఎవరు రాయాలా? మరి ఎవరు రాయాలంటే 10వ తరగతిలోను ఇంటర్మీడియట్లోను తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనే టెస్ట్ అయితే రాయాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చీరాల, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వీటినైతే ఎగ్జామినేషన్ సెంటర్గా పేర్కొనడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 300 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ వాళ్ళ అర్హులు. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే నాన్ క్రిమినల్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయితే సరిపోతుందండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 సంవత్సరం ఉంటుంది. మరి ఈ 1 సంవత్సరంలో వాళ్ళకి ఇచ్చే స్టైపాండ్ ఎంత ఉంటుందంటే నెలకు వచ్చేసి 15,000 రూపాయల స్టైపాండ్ అయితే ఇస్తారు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.